ఏమిటి ఇక్కడ పడుకున్నారు? ఎక్కడున్నా ఒకటే అని బ్రతుకు, ఎక్కడున్నా ఒకటే అని అందరికీ తెలియాలా? దాచినంత మాత్రాన అగ్నిపర్వతం చల్లారిపోతుందా? ఏమండి, ఇంట్లో మూడో మనిషి ఉన్నాడు. గుట్టు గడప దాటడం మంచిది కాదు. లోపలికి రండి ప్లీజ్. నటించడమే జీవితం అవుతుందని అనుకోలేదు. నాకిక్కడే ప్రశాంతంగా ఉంది. వాదించే ఓపిక నాకు లేదు. ప్లీజ్ లోపలికి రండి. ఇదా వీళ్ళ కాపురం? ఇద్దరి మధ్య గొడవలతో అభిమానం నటిస్తూ బ్రతుకుతున్న నాటకాల కాపురం. మరి ఆ నవ్వులు ఆలోచించాలి. మరి మీరు కదలకుండా ఇక్కడే నిలబడి ఉండండి. అక్కడికి వెళ్తే ఊరికి గొడవ చేస్తారు. ఇక్కడే నిలబడి కాఫీ తాగి వెళ్ళండి. గ్యాస్ అయిపోవచ్చిందని చెప్పి 3 రోజులు అవుతుంది. చక్కెర కూడా అయిపోవచ్చింది. ఓహో, ఆఫీస్కి వెళ్ళి గ్యాస్ ఫోన్ చేయండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వచ్చే పెంటపాడు నుంచి 3 లారీలు పెంట తెచ్చుకోవాలరా. బజానా ఇచ్చేసాను, పెంట మాత్రం తెచ్చుకోవాలరా. ఓకేరా, నువ్వు వెళ్ళి తెచ్చుకో, నేను వెళ్తున్నా. బాయ్. నిన్నటి నవ్వులు ఇప్పటికి పండాయన్నమాట. మరి భయపడుతుంది ఏమిటి? కొంచెం టైం తీసుకునేది. గిరి, యు ఆర్ ఎ లక్కీ క్యారెక్టర్. ఏమైంది? వాట్ హ్యాపెండ్ టు యు? ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది పాపా? ఏమిటి ఏడుస్తావు? ఏమైంది? మరి ఏమని చెప్తావు? పరాగ్గా పరాయి మగాడి మీద పడ్డానని చెప్తావా? భర్త సుఖం కరువైన నీ మాట నీ భర్త అపార్థం చేసుకుంటే దేవుడైన రాముడే భార్యను అనుమానించిన లోకం ఇది. ఆలోచించు. పరాగ్గా ఉంటే చీరకు నిప్పంటుకుందండి. పర్వాలేదు, నీకేం కాలేదుగా, అంతే చాలు.